అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన కుటుంబ క్రిస్మస్ యొక్క ఆరాధనలు 3వ రోజులోనికి మనం వచ్చాం. ఈరోజు 3వ వర్తమానాన్ని నేర్చుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు. 14వ వచనం నుండి 17వ వచనం వరకు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నామే, కాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, చదవబడిన వాక్య భాగంలో బాప్తిజమిచ్చు యోహాను శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, మేమును పరిసయ్యులు అనబడిన వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నాం, కానీ నీ శిష్యులు అనబడిన వారు ఉపవాసం చేయడం లేదు, దానికి కారణం ఏంటి అని అడిగారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న ఆయన శిష్యులు ఏం చేయలేదు? ఉపవాసం చేయడం లేదు. ఇప్పుడు బాప్తిజమిచ్చు యోహాను శిష్యులు వచ్చి అంటున్న మాట, అయ్యా, మేమును పరిసయ్యులు అనబడిన వారు తరచుగా ఉపవాసాలు ఉంటున్నాం, కానీ నీ శిష్యులు అనబడిన వాళ్ళు ఉపవాసం చేయడం లేదు, దానికి కారణం హేతువేమని అడగగా యేసు ప్రభువారు చెప్తున్న సమాధానం 15వ వచనంలో, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. యేసు ప్రభువారు సమాధానం చెప్తున్నాడు యోహాను శిష్యులకి, యోహాను శిష్యులారా, పెళ్లి కుమారుడు పెళ్లి ఇంట ఉన్నప్పుడు పెళ్లి ఇంట ఉన్న వారందరూ ఉపవాసం ఉంటారా? ఉండరు కదా. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడో అప్పుడు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉంటారు కదా అన్నాడు. ఈ మాటకి అర్థం ఏంటంటే, మన ఇంటిలో ఏదైనా వివాహం జరుగుతుందనుకోండి, వివాహం జరుగుతున్నంతసేపు లేదా వివాహం జరుగుతున్నంత కాలం ఎప్పుడూ లేని వంటలు, రుచికరమైన వంటలు మన కుటుంబంలో వండుతారు. కారణం ఏంటంటే పెళ్ళి కదా. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా అడుగుతారు, పెళ్ళి కదా, ఏం వంటలు వండుతున్నారు, పిండి వంటలను వండుతున్నారా లేదా అని. యేసు ప్రభువారు వారికి అర్థం కావడం కోసం ఉపమానం చెప్పాడు. ఒక గృహంలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ గృహస్థులందరూ ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆ పెళ్లి జరిగి వెళ్ళిపోయిన తదుపరి ఆ కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఆనందంగా ఉండరు, సంతోషంగా ఉండరు. యేసు ప్రభువారు తనను తాను పెళ్లి కుమారుడితో పోల్చుకున్నాడు. నేను ఉన్నంత కాలము నా శిష్యులు అనబడిన వాళ్ళు ఉపవాసం చేయవలసిన అవసరత లేదు, నేను వెళ్ళిపో దినములు వచ్చుచున్నవి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంట? ఉపవాసం చేస్తారు అన్నాడు. యేసు ప్రభువారు ఈ మాటకు 2 ఉదాహరణలు అక్కడ బయలుపరిచాడు. మొదటి ఉదాహరణ 16వ వచనం, ఎవడైనను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలుతుపరిచి చినిగి మరి ఎక్కువ అగును. ఉదాహరణకు, ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నానండి, ఇది ఎక్కడైనా ఒక షర్ట్ ఒక ముక్క ఎక్కడైనా చిరిగిందనుకోండి, ఇప్పుడు చిరిగిన ఆ భాగానికి అతికించడానికి నేను షాప్కి వెళ్ళి కొత్త షర్ట్ ఒకటి కొనుక్కొని దాన్ని చింపి దీనికి ప్యాచ్ వర్క్ వేయను. ఒకవేళ అలా వేసాను అనుకోండి, ఎలా కనిపిస్తుంది? షర్టు వెలుతుగా కనిపిస్తుంది, అంటే అంత నీట్గా ఉండదు. రెండవది, ఆ కొత్త షర్టు కూడా ఏమవుతుంది? పాడైపోతుంది. యేసు ప్రభువారు అదే అన్నాడు, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, అంటే పాత బట్టకు కొత్త బట్ట ప్యాచీ వర్క్ ఎవరు కూడా వేయరు, వేస్తే అదేమవుతుందంటే చిరిగిపోతుంది. రెండవ ఉదాహరణ ఆయన చెప్పిన మాట ఏంటంటే 17వ వచనంలో, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోయెను, తిత్తులు పాడగును, అయితే కొత్త ద్రాక్షారసము కొత్త సీసాలోనే కొత్త తిత్తులలోనే పోయుదురు.
యేసు ప్రభువారు ద్రాక్షారసం గురించి చెప్పారు. ఒక వ్యక్తి ద్రాక్షారసాన్ని కొనుక్కొని దాన్ని కొన్ని రోజులు నిల్వ ఉంచడానికి తిత్తులు అంటే సీసాలో పోస్తారు. ఒక షాప్కి వెళ్ళి కొత్త ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి పాత తిత్తులలో అంటే పాత సీసాల్లో పోస్తే ఆ పాత సీసాకి ఏదైనా బెచ్చం ఉంటే ఏమవుతుంది? కొత్త ద్రాక్షారసం అంతా కారిపోతుంది. ఎక్కువ కాలం నిలవ ఉండడానికి అవకాశం ఉండదు. ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తిత్తులలోనే అంటే కొత్త సీసాలోనే పోయాలి కదా అన్నాడు. యేసు ప్రభువారు ఈ మాటలు, ఈ ఉదాహరణలు చెప్పడానికి కారణం ఏంటంటే, నా శిష్యులు అనబడిన వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు. ఎప్పుడంటే నేను కొనుపోబడు దినములు వచ్చినప్పుడు. యేసయ్య చెప్పిన మాట అదే. నా శిష్యులు అనబడిన వాళ్ళు కూడా ఏముంటారు? ఉపవాసాలు ఉంటారు. ఈ మాటలు వింటున్న వారులారా, నేటి క్రైస్తవ సమాజంలో ఉపవాసం అనగా, ఉపవాస కోడికలనగా భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఉపవాసాలు చేయలేని పరిస్థితికి ఈరోజు వచ్చారు. ఎంత విచారకరం అండి. బైబిల్ సెలవిస్తున్న మాట, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరుచుకునుడి అనే మాట యోవేలు గ్రంథంలో రాయబడలేదా? ఉపవాసం ఉండాలి కదా, కన్నీరు కార్చాలి కదా. మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు తొలగించబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే దేవుడు ఎలా మన పక్షాన కార్యాలు చేయగలడు? ఆలోచించండి. ఈ మాటలు వింటున్న వారులారా, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించగలిగితే అసాధ్యమనుకున్నది కూడా దేవుడు సాధ్యపరచగలడు. బైబిల్లో ఉపవాసాలు ఉండి ప్రార్థించినప్పుడు అసాధ్యం అనుకున్నవి సాధ్యపరచబడలేదా? బాగా ఆలోచించండి. నినెవె పట్టణస్థులు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ మీదకి రావలసిన ఉగ్రత రప్పించబడకుండా దేవుడి తన మనసును మార్చుకుని పశ్చాత్తాపడినట్లుగా మన యోన గ్రంథంలో చదవలేదా? హానాను అనే వ్యక్తి యూదులందరిని నాశనం చేయాలి, ఉరికంబం ఎక్కించాలి, మొర్దెకైని చంపేయాలనుకున్నప్పుడు ఉరికంబం ఎక్కవలసిన మొర్దెకై ఊరంతా ఊరేగించారు. ఊరేగించవలసిన హామాను ఉరికంబం ఎక్కాడు. కారణం ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన బట్టి కాదా? ఎన్నో సంవత్సరాలు బట్టి పిల్లలు లేక సమాజంలో అనేక మాటలు బట్టి మానసికంగా కృంగిపోయిన హన్నా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థించగా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకోలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఉపవాసం ఉండి ప్రార్థించటం అనేది చాలా అవసరం. యేసు ప్రభువు అదే అన్నాడు, నా శిష్యులు కూడా ఉంటారు. ఇప్పుడంటే నేను కొనుపోబడు దినములు వచ్చినప్పుడు. అంతెందుకండి, యేసు ప్రభువు ఉపవాస ప్రార్థనలు చేయలేదైనా? 40 దినాలు ఆయన ఉపవాసం ఉండలేదా? ఆయన ఎందుకున్నాడు? మనకు మాదిరిని చూపించడానికే కదా. ప్రతిదీ యేసయ్య మనకు మాదిరిని చూపించాడు కదా. కానీ మన జీవితాల్లో మనం కూడా ఉపవాసాలు ఉండాలి. ఇక్కడ కొన్ని విషయాలు సేవకుల గురించి తెలియజేస్తాను. సేవకులను ఏదో కించపరచడానికైతే ఈ మాటలు చెప్పడం లేదు, కానీ సేవకులు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామంది సేవకులు ఈ రోజున ఉపవాస కూడికలని మందిరంలో పెడుతున్నారు. చాలా మంచిది, పెట్టాలి, పెట్టి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఉపవాస కూడికలని పెడుతున్న సేవకులు, సంఘానికి ఉపవాసాలు ఉండమని చెప్తున్న సేవకులు ఉపవాసాలు ఉంటున్నారా? ఆలోచించండి. కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ప్రాంతానికి నేను ఉపవాస కూడికలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కాబట్టి నేను, నాతో పాటు ఇంకొక సహోదరుడు వచ్చాడు. అక్కడ వాక్యం చెప్పిన తదుపరి మాకు మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ సంఘంలో ఒక విశ్వాస ఇంటి దగ్గర. సరే, నేను, నాతో పాటు వచ్చిన సోదరుడు భోజనం చేయడానికి వెళ్తున్నాం. మాతో పాటు మమ్మల్ని ఆహ్వానించిన స్థానికంగా ఉన్న పాస్టర్ గారు కూడా వచ్చాడు. వచ్చి అక్కడ మేము భోజనాన్ని కూర్చున్నాం. ఆయన కూడా మాతో పాటు కూర్చున్నాడు. కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈలోపు మమ్మల్ని భోజనానికి ఆహ్వానించిన సోదరి మాకు భోజనం పెడుతోంది. ఈలోపు మాతో పాటు నా స్థానికంగా ఉన్న పాస్టర్ గారు కూడా ఆ విశ్వాసతో అంటున్న మాట, అమ్మ నాకు కూడా భోజనం పెట్టి తల్లి, భోజనం చేసేస్తానమ్మా అన్నాడు. నాకు కాస్త అర్థం కాల. అరే, ఉపవాస కూడికలు పెట్టింది పాస్టర్ గారు కదా, మరి ఉపవాస కూడికలు పెట్టింది పాస్టర్ గారు అన్నప్పుడు పాస్టర్ గారు ఉపవాసం చేయకపోతే ఎట్లా? పాస్టర్ గారు విశ్వాసులకి మాదిరి చూపించకపోతే ఎట్లా? విశ్వాసులకు పాస్టర్ గారు ముందుండి మాదిరి చూపించాలి కదా. పాస్టర్ గారు ఉపవాస కూడికలు అని చెప్పి మరలా విశ్వాసుల ఇంటికి వచ్చి విశ్వాసుల ఇంటి దగ్గరే భోజనం చేస్తే
ఇంకా విశ్వాసులు ఉపవాసాలు ఎట్లా ఉంటారండి? గ్రహించండి సేవకులారా, ఉపవాస కూడికలను పెడుతున్నప్పుడు మనం కూడా సాధ్యమైనంత మట్టుకు ఉపవాసాలు ఉండాలి. వాళ్ళ ఉపవాసాల నుండి ప్రార్థిస్తేనే కదా మనకు మన సంఘానికి క్షేమకరం. ఉపవాస కూడికలను పెడుతుంది కేవలం విశ్వాసులకైనా, మీకు కాదా? ఆలోచించండి. మరలా కొన్ని సంవత్సరాల కిందట మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అప్పుడు కూడా ఉపవాస కూడికలు. నాతో పాటు ఇంకా చాలామంది సేవకులు ఆ కూడికలకు వాక్యం చెప్పడానికి వచ్చారు. సో నేను వాక్యం చెప్పాను, నా తర్వాత 20 దైవజనులు వాక్యం చెప్పారు. ఈ 3 ప్రసంగాలకి మధ్యలో 3 పలహారాలు ఇచ్చారు. అంటే మొదటి ప్రసంగం నేను చేసిన తర్వాత పలహారం ఒక పాట, రెండో ప్రసంగం చేసిన తర్వాత పలహారం ఒక పాట, మూడో ప్రసంగం చేసిన తర్వాత పలహారం ఒక పాట. అంటే 3 ప్రసంగాలకి 3 పలహారాలు అక్కడ వచ్చిన విశ్వాసులందరికీ అందాయి. ఆ పలహారాలు కూడా ఏమైనా చిన్న చిన్నయ్యా కాదు, మంచి సమృద్ధి కలిగిన పలహారాన్ని ఏర్పాటు చేశారు. ఏమంటే నాకు అర్థం కాలేని విషయం, ఉపవాస కొడుకులు అని చెప్పి పలహారాలు పెడితే ఒకసారి కాదు మళ్ళీ 3 సార్లు పెడితే ఇంకా వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారండి? వాళ్ళ కడుపు ఖాళీ ఎలా ప్రార్థన చేస్తారండి? ఆలోచించండి. పలహారాలు ఎట్టకూడదని కాదు నా ఉద్దేశం. ఉపవాసాలు అంటున్నప్పుడు ఉపవాస కొడుకుల్లాగానే జరగాలి. చాలామంది సేవకులు 40 రోజులు ఉపవాసాలు పెడతారు, కొంతమంది సేవకులు 21 రోజులు పెడతారు, కొంతమంది సేవలు ఇంకొకటి. మనం ఏం పెట్టినా సేవకులారు అది మనం ముందు ఆచరించి చూపించాలి. ఆచరించి చూపించగలిగితేనే కదా వాళ్ళు నేర్చుకోగలరు. ఆచరించడానికి ప్రయత్నించండి. మరి ఇన్ని చెప్తున్నారు పాస్టర్ గారు, మీరు చేస్తారా అని మీరు ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే, సంఘంలో ఎప్పుడు ఎన్ని రోజులు ఉపవాస కూడికలు పెట్టినా అన్ని రోజులు ఖచ్చితంగా నేను నా సంఘానికి మొదట మాదిరిగా ఉంటాను. నేను ఉండకుండా సంఘానికి ఏది చెప్పను. ఏదైనా ఒక విషయాన్ని సంఘానికి చెప్పాను అని అంటే దాన్ని నేను ముందు పాటిస్తాను. సంఘ విశ్వాసులకు దశంభాగాలు ఇవ్వాలని చెప్తాం. మరి సేవకులు ఇస్తున్నారా? ఒక దైవజనుడిగా మనం ఏం చెప్పినా ఇతరులకు చెప్పడానికి చెప్పే ముందు మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది ఆలోచించాలి. యేసుప్రభు శిష్యులు ఉపవాసాలు ఉండడం లేదని వాళ్ళు ఎందుకు అడిగారు? వాళ్ళు ఆచరించడం లేదు, అయ్యి ఎందుకు ఉండడం లేదని అడిగారు. యేసుప్రభు వారు నా శిష్యులు ఉపవాసాలు చేయవలసిన అవసరం లేదు, వాళ్ళు కడుపు నిండా తింటారు, వాళ్ళకి ఉపవాసాలు ఉండక్కర్లేదని అన్నాడా? లేదు కదా. ఏమన్నాడు ఆయన? పెళ్లి కుమారుడు కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఏం చేస్తారు? ఉపవాసం చేస్తారు. సంఘమా, ఈ మాటలు వింటున్న వారులారా, మన జీవితాల్లో మన ఉపవాసాల నుండి ప్రార్థించే అనుభవాన్ని అయితే కలిగి ఉండండి. అలా కలిగి ఉన్నట్లయితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యము వెనుక అసాధ్యం అనుకున్నవి కూడా సాధ్యపరచడానికి గల ప్రధానమైన కారణం ఒక దైవజనుడిగా నేనుండి ఉపవాసాల నుండి చేసిన ప్రార్థన. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని బలపరుస్తున్నాను. మీరు కూడా ఉపవాసాల నుండి ప్రార్థించడానికి ఇష్టపడండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షాన చేయనుగాక.